కామెడీ సినిమాలు, భార్యాభర్తల కథాంశాలు, కుటుంబ కథా చిత్రాలు ఇటువంటి కథాంశాలతో సినిమాలు తీయడంలో దిట్ట వీరికి వీరే సాటి. లో బడ్జెట్ సినిమాలు చాలా హై క్వాలిటీతో తీయడంలో వీరు నేర్పరి. అంతేకాదు 80 సినిమాలు కూడా దాదాపు 90%, 80 సినిమాల్లోని 90% సినిమాలు కుటుంబ సమేతంగా అందరూ చూడగలిగేలాగా సినిమాలు తీయటం వీరి ఘనత. వీరే రేలంగి నరసింహారావు గారు. ఇవాళ నా స్పెషల్ షో డైలాగ్ విత్ ప్రేమలో నా స్పెషల్ గెస్ట్. హలో సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? సూపర్ అండి. నేను ఎప్పుడు ఒకటే చెప్తానండి, కామెడీ రాసేవాళ్ళు, కామెడీ చేసేవాళ్ళు, కామెడీని తీసేవాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు. అంతేనా? వెరీ గుడ్, సూపర్. ఎందుకంటే 24 hours నవ్వుతూనే ఉంటాం, ఎప్పుడు నవ్విస్తూ ఉంటాం, నవ్వుతూ ఉంటాం. సెట్లో మేమండి ఏమండి, దానివల్ల ఏమవుతుందంటే ఆరోగ్యం ఆటోమేటిక్గా ఇప్పుడు ఎన్ని లాఫింగ్ థెరపీలు వచ్చినాయండి దేనికి, ఆరోగ్యం బాగుండడం కోసం. లాఫింగ్ థెరపీ బదులు మా 3 hours లాఫింగ్ థెరపీ మాది. లాఫింగ్ థెరపీ బదులు రేలంగి నరసింహారావు గారి సినిమాలు చూస్తే రోజు ఒకటన్నా చూడండి, ఏదో ఒక థెరపీ అవుతుంది. అవునండి సార్, మీరు తీసిన 80 సినిమాల్లో 90% నేను చెప్పినట్టు 90% మీరు కుటుంబం అంతా, అంటే 95 అనుకోవచ్చు యాక్చువల్గా, ఎవ్రీబడి అందరూ కలిసి హ్యాపీగా చూడగలిగేలా తీశారు. కానీ ఈ 80 సినిమాల్లో ఎన్ని సక్సెస్ఫుల్ సినిమాలు అండి? అంటే ఎంత పర్సంటేజ్ ఇస్తారు మీరు విజయవంతం? నేను చేసి 75 అండి. 75 సినిమాలు ఈ రోజు వరకు డైరెక్ట్ చేశానండి. అంటే 74 సినిమాలు నా డైరెక్షన్లో నేను చేశాను. 75 సినిమా ఎందుకు యాడ్ చేసుకున్నానంటే, గురువుగారు తీసిన లాస్ట్ సినిమా ఎర్రబస్సు, నేను 2nd యూనిట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. నేను మామూలుగా వర్క్ చేస్తే గురువుగారు నా మీద అభిమానంతో 2nd యూనిట్ డైరెక్టర్ అని వేశారు. సో అది కూడా డైరెక్షన్లో వచ్చింది కాబట్టి 75 వేసుకున్నాను నేను. సో 75 ఫిల్మ్స్ నేను డైరెక్ట్ చేశానండి. 75 ఫిల్మ్స్లో కూడా నాకు తెలిసి 65 ఫిల్మ్స్ సక్సెస్ ఉన్నాయండి. అన్నీ 65 ఫిల్మ్స్ అండి. వెరీ వెరీ రేర్ అండి. అది కూడా నేను డీవియేట్ అయ్యి వెళ్ళినటువంటి సినిమాలే. పోవడంటే ఫెయిల్యూర్ అవ్వలేదండి, బిలో యావరేజ్ అయింది. ప్రొడ్యూసర్కి ఫుల్గా డబ్బులు రాని సినిమా అంటూ నాది లేదండి ఈరోజు వరకు. అదొక గ్రేట్ నాకు. అదొకటి. అది ప్రొడ్యూసర్ అదృష్టమా, నా అదృష్టమో తెలియదు కానివ్వండి, ప్రొడ్యూసర్కి పైసా డబ్బులు రాకుండా మొత్తం తుడుచుకుపోయిన సినిమా అంటూ లేదండి. సో మీ వల్ల నష్టం అయితే లేదు ప్రొడ్యూసర్కి? నష్టం లేదండి ఈ రోజు వరకు. సో మీ సినిమాలన్నిట్లో లీస్ట్ బడ్జెట్ సినిమా ఏది, హైయెస్ట్ బడ్జెట్ సినిమా ఏది? నాది లీస్ట్ బడ్జెట్ సినిమా వచ్చి నేను మావిడ అండి. నేను మావిడ అని నా ఫస్ట్ పిక్చర్ అండి. 8 lakhsలో తీసానండి, 8 లక్షల్లో. నేను మావిడ అని 100 రోజులు ఆడిందండి. అది 100 days. అది అయితే నా ఫస్ట్ పిక్చర్ వచ్చి చందమామ అండి ఒరిజినల్గా. అది 12 లక్షలు అయిందండి ఆ రోజు. మరి రెండో సినిమా 8 అయిందని మీరు అనుకోవచ్చు. ఫస్ట్ సినిమా వచ్చండి మేము హైదరాబాద్లో తీసాం, మద్రాసు నుంచి వచ్చి ఇక్కడ సెట్స్లోను వాటిలోనూ తీసామండి. నేను మావిడ అనే సినిమా కంప్లీట్ మద్రాసులో తీసాను. ఇది హైదరాబాద్లో తీసాను వచ్చి ఇక్కడికి హోల్ యూనిట్ని తీసుకొచ్చి. ఇదే మాకు హోల్ యూనిట్ని హైదరాబాదే తీసుకొచ్చి మీరు ఎందుకు తీయాలి అని అడగచ్చు. ఆ సినిమాకి డైలాగ్ రైటర్ ఎవరంటే మా గురువు గారు దాసనారాయణరావు గారు. చందమామ సినిమాకి స్క్రీన్ ప్లే వచ్చి ఆయన గురువు గారు పాలగుమి పద్మరాజు గారు. సో నా అంత అదృష్టవంతుడు ఒకడు ఉండడండి. ఎందుకంటే నా ఫస్ట్ సినిమాకి స్క్రీన్ ప్లే చేసింది పాలగుమి పద్మరాజు గారు అయితే, ఆయన శిష్యుడు నా గురువు గారు దాసనారాయణ గారి డైలాగులు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అండి. అది 12 లక్షలు అయ్యిందండి. ఎందుకంటే గురువు గారు డైలాగులు రాయడం కోసం గురువు గారు షూటింగ్ ఎక్కడ చేస్తున్నారు, ఆయన ప్రేమాభిషేకం అనే సినిమా. నేను డైలాగులు రాయించుకోవడం కోసం ఆ షూటింగ్ ఇక్కడ పెట్టుకున్నాను. 1 month ఇక్కడ చేయడం వల్ల కొంచెం తేడా వచ్చిందండి. ఇది అక్కడ చేసాం, ఇది నేను మావిడ అనేది అక్కడ. దాంట్లో కాస్ట్యూమ్స్ కూడా తక్కువే, ఇది నేను మావిడలో. ఆ కాస్ట్యూమ్స్ కూడా ఎట్లాగంటే ప్రొడ్యూసర్ అంతకుముందు చాలా సినిమాలు తీసున్నాడండి ఆయన.
సో ఆ కాస్ట్యూమ్స్ కొంచెం సైడ్ క్యారెక్టర్లకి వాళ్ళకి వీళ్ళకి అందరికీ వాడేసేవాళ్ళం. ఇలా కొన్ని ఫెసిలిటీస్ కలిసి వచ్చినాయి. సో 8 లక్షలు. హై బడ్జెట్ అన్నారే మీరు, నాకు ఇంతవరకు హై బడ్జెట్ అయిందల్లా ఇప్పుడు ఎలకా మజాక్ అని రీసెంట్ 2 years బ్యాక్ 1,75,00,000 అయిందండి ఎలకా మజాక్. 1,75,00,000 గ్రాఫిక్స్, ఫుల్ గ్రాఫిక్స్. అదండి టోటల్గా.